హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమిటో చూడండి. ఇప్పుడు 5వ దినము గణేష వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటాము, పూజ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మంచి టైము, పూజ చేస్తూ ఉన్నాము. పూజ చేసి కదిలిస్తాం చూడండి దేవుణ్ణి. శ్రీమన్మహాగణపతి నమః. పంచమౌఖ లక్ష్మమ్మ పూజ చేస్తుండారండి. రాను మా ఊరా. శశి అమ్మ పూజ చేస్తూ ఉన్నారండి. ఏం పేరే నాకు తిరిగి వెళ్తున్నట్టు. నిదానంగా చేయండి మా కామాక్షమ్మ, నిదానంగా మాడి. జయలక్ష్మి అమ్మయ్య ఇప్పుడు పూజ చేయడానికి వస్తున్నారండి. సూపర్. హంగే కామాక్షి అమ్మ షేక్ హ్యాండ్ ఇస్తున్నారండి. ఇంకా గణేశాన్ని ఎక్కడ నిమగ్నం చేస్తాము అనేసి ఇదే వీడియోలో మీకు చూపిస్తామండి. గణేషకి ఏం కళ్ళు వచ్చింది చూడన్నా. మునేమ్మ పూజ చేస్తున్నారండి. తాత పూజ చేస్తున్నారండి. ఇప్పుడు సోము వచ్చి పూజ చేస్తూ ఉన్నారు. హై స్పీడ్ సోము పూజ. ఇప్పుడు నాకు వెనక అయితే పూజ చేయడానికి వచ్చారండి. ఇప్పుడైతే దేవుడిని ఒకసారి దగ్గరని ఇంకా చూపిస్తామండి. గౌరమ్మ, గణేష చూడండి ఎంత కలవ ఉంది. చాలా బాగుందండి గణేష అయితే. ఎన్ని రోజులు? 5 రోజులు కదన్నా. 5 రోజులు అయితే ఇంట్లో పెట్టుకొని ఉన్నామండి గణేష్ అని. ఈరోజు అయితే నిమగ్నం ఎక్కడ చేస్తామనేసి మీరు కూడా చూడండి.
గణేషకి అయితే మంగళహారతి ఇస్తున్నారండి అని అను అయితే చెప్పండి మా జై బోలో గణేష్ మహారాజ్ కే 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 జై బోలో గణేష్ మహారాజ్ కే. ఇంకా మేము గణేష్ అనే నిమగ్నం చేసేది చాలా కొత్తగా ఉంటుందండి. ఈరోజు చూస్తారు కదా అందరూ. ఇప్పుడైతే గణేష్ అని ఎత్తుకోవడానికి అత్తమ్మ అవ్వ వచ్చేసి గౌరమ్మని ఎత్తుకుంటారండి. అవును. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే. జై బోలో గణేష్ మహారాజ్ కే. చెప్పండి మా అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే గణేష్ అని నిమగ్నానికి అయితే ఎత్తుకో వెళ్తున్నాము. రానతమ్మ. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కే 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 జై బోలో గణేష్ మహారాజ్ కే. ఏంటి మా పూలు ఏంటి మా. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే. రానుమా రానుమా. జై జై రాండా రాండా రాండా. ఫ్రెండ్స్ అంతా నీళ్ళు వేసామండి. ఇప్పుడు గణేశాన్ని ఎక్కడ నిమగ్నం చేస్తామనేసి చూపిస్తామండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫ్రెండ్స్ చూడండి, గణేష్ అని ఎత్తుకొని వచ్చేంత వరకు పూలు వేసుకుంటూనే వస్తున్నారు అవ్వ వాళ్ళు అంతా. చూడండి అక్కడి నుండి పూలు చల్లుకొని గణేష్ అని నిమగ్నానికి అయితే ఎత్తుకొని వెళ్తున్నామండి. ఇక్కడంతా నీళ్ళు కూడా వేసి అంతా కడిగారండి. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప. రణవా. గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప గణపతి పప్ప. అవును ఫ్రెండ్స్ చూడండి, గణేషకి అయితే పూలతో నిండిపోయాడు గణేష. గౌరీ అమ్మ కూడా ఇద్దరు, గౌరీ గణేష ఇద్దరు పూలతో నిండిపోయారండి. అత్తమ్మ ఫ్రెండ్స్ ఎలా ఉంది గణేష చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి అందరం అయితే పూజ చేసామండి. ఇప్పుడైతే నిమగ్నం చేసేది ఎక్కడ అనుకుంటున్నారు కదా, ఇదిగోండి టబ్బులో. అత్తమ్మ మొన్నే చెప్పారు కదా, చెప్పండి అత్తమ్మ. మొన్న అదే గణేష్ నిమగ్నం చేసి ఫ్రెండ్స్ గణేష్ నిమజ్జనం వచ్చి మన్ను గణేష్ అనేది తెచ్చేది మేము వచ్చేసిందా. ఎప్పుడు ఏమిటంటే ఫైబర్ది లేకపోతే సిమెంట్ ఇది వైట్ సిమెంట్ ఇది అంతా వేయకూడదు, ఎందుకంటే అది నీళ్ళంతా ఇది అవుతుంది, కల్మషం అవుతుంది కదా. అందుకే మన్ను గణేష్ అనేది తెచ్చేది. మన్ను గణేష్ మేము ఎప్పుడు పాట్ల పెట్టేస్తాము. దీని వచ్చి పాటలకి అంతా కొంచెం కొంచెం మొన్నే వేస్తాము, లేదా సపరేట్ పాటలో పెట్టి ఇంకొక చెట్టు పెడతాము. ఇప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోము. గణేష మన ఇంట్లో, మన గణేష మన ఇంట్లోనే ఉండే మాదిరి. చిన్న చిన్న గణేష పెట్టేవాళ్ళు అందరూ కూడా ఇంట్లో పెట్టేవాళ్ళు అయితే చిన్న పాటలు అయితే కూడా పర్వాలేదు, చిన్న గణేషని పాటలు వేసుకున్నా చాలా మంచిది. లేదా చెట్లు ఉంటే చెట్లకి అంతా కొంచెం కొంచెం మొన్న వేస్తేనే చాలా మంచిది అవుతుంది. ఎక్కడెక్కడో ఎత్తుకొని పోయి గణేషని వేయద్దండ. పెద్ద గణేష్ అయితే నీళ్ళని ఎత్తుకొని పోయి అలా బయట వచ్చేసింది. అందరూ మన్ను గణేష్ అనే పెట్టండి, చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ అట్లే చేయండి.
ఫ్రెండ్స్ పసుపు కుంకుమ అంతా పెడతా ఉన్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గణేష సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఇక్కడే పూజ చేస్తూ ఉన్నాము గణేషకైతే. ఇంకా ఇక్కడైతే దీపం కూడా పెట్టామండి. మా గణేష అయితే మమ్మల్ని వదిలిపోలేదండి, మేము మా ఇంటి దగ్గరే పెట్టుకుంటా ఉన్నాము. నిమజ్జనం చేసిన తర్వాత అయితే ఒక పూల చెట్టు అయితే పెట్టేస్తామండి. గణేష అప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నట్లయితుంది. గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప. ఇంకా గణేష నిమజ్జనం చేసే టైం అయితే అయిపోయిందండి. అందరం హారతి అయితే తీసుకుంటున్నాము. గణేష ప్రసాదాలు ఎత్తుకోరాక ముక్కోండి. పూలు వేసేపు ఇట్లా ఇప్పుడైతే వేణు టెంకాయ కొడుతున్నారండి. టెంకాయ కొట్టిండేది ప్రసాదం అండి. దాంట్లో అటుకులకి ఇస్తూ ఉంటారు నేను. ఏమేమి మమ్మీ ప్రసాదం? అటుకులు పులిహోర, అటుకులు స్వీట్ అన్నం. ఈ అటుకులు వచ్చి ముంబై ఇంకా మా శరణ్ పంపించింది, ఇది మా కొడుకు. ఫ్రెండ్స్ చూడండి, ప్రసాదం వచ్చి అటుకులు పులిహోర వచ్చేసింది. ఇది అటుకులు వచ్చి ముంబై ఇంకా శరణ్ పంపించింది, ఇది మా కొడుకు పంపించింది ఫ్రెండ్స్. ఇది అది దేవుడు ప్రసాదంగా పెట్టినాము. ఇది అంటే స్వీట్ అటుకులు. ఈ రెండు అవతారాలు అంతా పెడతాం ఇప్పుడు. అది శనగింజలు. థ్యాంక్ యూ శరణ్. పెట్టమా మూడు కితాలు ముంచి 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 మా. జై బోలో గణేష్ మహారాజ్ కే, 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 గౌరీ మాతా కి, గౌరీ మాతా కే జై. మా బకెట్లో ఆడ నీళ్ళు పట్టండి మా, ఎవరినో ఒకరు. జై బోలో గణేష్ మహారాజ్ కే, 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 జై బోలో గణేష్ మహారాజ్ కే. మునిగిపోతుంది నాంత మునిగిపోతుంది. పైన పైగా గణేష నిమజ్జనం అయితే అయిపోయిందండి. లాస్ట్గా చెప్పండి మా, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, మంగళమూర్తి కే జై, పార్వతి పుత్ర కే జై. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రసాదం అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రసాదం ఇస్తున్నామండి, చూడండి. రానమ్మా, ఇట్లా రాను లక్ష్మమ్మ. కూర్చోండి మా. ప్రసాదం అండి, గణేష ప్రసాదము నిమజ్జనం అయిన తర్వాత.
తినండి మా తినండి మా తినండి తినండి. ఇప్పుడైతే సోము తీసుకుంటున్నారండి ప్రసాదము. ఆదివారం రోజు మన ఇంటి గణేష అయితే నిమజ్జనం అయిందండి. ఇంకా అందరం పూజ అయితే బాగా చేశామండి. ఇంటి లోపల నుండి ఇక్కడ మన ఆశ్రమం వరకు అయితే పూలు చల్లుకొని గణేషకి తీసుకుని వచ్చామండి. వీడియో కాస్త లెంత్గా ఉంది, ఏమి అనుకోకండి. ఇంటి లోపల నుంచి అంతా చేసుకుని వచ్చాం కదా, తిరిగా ఇది పార్ట్ 2 వీడియో పెట్టడం ఎందుకు అనేసి ఒకే వీడియోలో అన్నీ తీసుకున్నామండి. ఎందుకంటే అన్నదానం వీడియోలంతా వస్తూ ఉంటాయి కదండి, మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఇంకా అవ్వాతాతలు అయితే ఇక్కడ ప్రసాదం అందరూ తింటున్నారండి. లక్ష్మమ్మ ప్రసాదము శశి అమ్మ బాగుందా? తాత మొక్కదాం తాత, ఇంకా గ్రాండ్గా చేద్దాము. ఎట్లా ఉంది సోమా తాత? బాగుందమ్మా. స్వీటు ఆమా తిను కామ. గణేష ప్రసాదం తీసుకుంటామ్మా. ఇంకా ఇక్కడైతే అవ్వ అత్తమ్మ తింటున్నారండి ప్రసాదము. సూపర్గా ఉంది, అటుకులు చాలా బాగుంది. పూహ శరణ్ థ్యాంక్ యూ శరణ్, చాలా బాగుంది పూహ వచ్చి. ఫ్రెండ్స్ గణేష పూజ ఈ విధానంగా చేసాం మేము. వీడియో ఇష్టమైందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా గణేష నిమజ్జనం ఎలా చేసాము అనేసి మీరైతే కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ విధంగా చేసామండి గణేష నిమజ్జనము. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు.